సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి ఈరోజు నీ కోరిక తీరబోతోంది. నీ శత్రువు ఒక ముసుగులో నీ ముందు ఉన్నాడు. నా మీద నమ్మకంతో ఇది విను తల్లి. వెంటనే వాడి మాయ నుండి బయటపడు బిడ్డ అని బాబాగారు ఒక హెచ్చరికని మనకు తెలియపరుస్తున్నారండి. ప్రతి మనిషి జీవితంలోనూ తెలియని విపత్తు ఒక్కోసారి ఎదురవుతూ ఉంటుంది. వాటి నుండి కాపాడటానికి ఆ భగవంతుడు ఈ విధంగానే ఏదో ఒక రూపంలో సందేశాన్ని ఇస్తూ ఉంటారండి. దాని నుండి మనం ఎలా బయటపడాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని బాబాగారు చక్కటి సందేశాన్ని మన కోసం అందిస్తున్నారండి. అలాంటి మోసగాళ్ల నుండి ఏ విధంగా బయటపడాలో, ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో ఒక్కసారి బాబాగారు అందిస్తున్న ఈ చిన్న కథని విని తెలుసుకుందాం. పూర్వం ఒక పెద్ద నగరంలో మహేంద్రుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు ఆరోగ్యం బాగా దెబ్బతిని ఉంటుంది. దాంతో ఆయనకు ఎంతో మంది వైద్యులు వైద్యం చేస్తారు, కానీ జబ్బు ఏమాత్రం తగ్గడం లేదు. మహారాజుకి జబ్బు ఉన్న విషయాన్ని మంత్రి గారు నలుమూలలా తెలియపరుస్తాడు. ఎక్కడైనా మంచి వైద్యుడు ఉంటే కబురు పెట్టమని చెబుతాడు. మంత్రి గారు కబురు అందుకొని ఆ నగరంలోనికి బ్రహ్మయ్య అనే వైద్యుడు వస్తాడు. అతన్ని తీసుకుని మంత్రి రాజు దగ్గరికి వెళతాడు. మహారాజా, ఇతని పేరు బ్రహ్మయ్య. ఇతను భరతఖండం అన్ని మూలలా తిరిగి వివిధ దేశాలలో ఉండే ఘన వైద్యుల వద్ద ఎన్నో వైద్య రహస్యాలు తెలుసుకుని ఇప్పుడు తమరి కోసం మన నగరానికి వచ్చారు. ఇతను వయసుకు చిన్నవాడే అయినా ఒక్క వైద్యంలోనే కాక యుద్ధ విద్యలు, పాండిత్యం కూడా ఆరితేరినవాడు అని మంత్రి చెప్పగా మహారాజు ఇలా అంటాడు, ఎంతో మంది వైద్యులు నాకు వైద్యం చేశారు, కానీ లాభం లేకుండా పోయింది. నువ్వైనా నా వ్యాధిని నయం చేస్తావని నమ్ముతున్నాను. మహారాజా, మీరేమీ దిగులు పడకండి. తొందరలో మీరు లేచి తిరిగేలా చేస్తాను. నా సాయి శక్తులా నేను ప్రయత్నం చేస్తాను అంటాడు బ్రహ్మయ్య. బ్రహ్మయ్య మాటకు మహారాజుకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. చెప్పిన విధంగానే మహారాజుకు వైద్యం చేసి రాజుగారిని తిరిగి మామూలు మనిషిని తయారు చేస్తాడు. మహారాజా, నేను వచ్చిన పని పూర్తయింది. ఇక నాకు సెలవు ఇప్పించండి. నువ్వు ఎక్కడైనా కొలువు చేస్తున్నావా లేదా అని బ్రహ్మయ్యను మహారాజు అడగగా, లేదు మహారాజా, ఇక నువ్వు వెతకడం మానే, నీకు కొలువు దొరికింది. మంచిది మంచిది మహారాజా, మీ ఆలోచన నాకు అర్థమైంది. ఈ బ్రహ్మయ్యకు మన ఆస్థానంలోనే కొలువు ఇస్తున్నారన్నమాట అని మంత్రి మధ్యలో కల్పించుకొని ఇలా అంటాడు. కొలువు మాత్రమే కాదు, అతనికి అన్ని సౌకర్యాలు కల్పించండి. నా ప్రాణాలు కాపాడిన వ్యక్తి అతను. అతనికి ఎంత చేసినా తక్కువే అవుతుంది. అతన్ని ప్రత్యేకమైన అతిథిలా చూడండి. ఇంతలో అక్కడికి యువరాజు వీరేంద్రుడు అక్కడికి వస్తాడు. అతను ఒక వైద్యుడు. అతని పని అతను చేశాడు. అందుకు అతన్ని ప్రత్యేకవాడిలా చూడాలా ఏంటి? ఎంతో మంది వైద్యులు చేతకాని నా జబ్బు ఇతను నయం చేశాడు. అందుకనే అతను ఎంతో ప్రత్యేకం. అయినా ఈ విషయాలన్నీ నీకు అనవసరం వీరేంద్ర అని అనడంతో యువరాజు వీరేంద్రకు కోపం వస్తుంది. బ్రహ్మయ్య వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతనికి అన్ని సదుపాయాలు చూడండి, ఇక మీరు బయలుదేరండి. మహారాజా ఆజ్ఞ ప్రకారం అక్కడి నుండి మంత్రి అలాగే బ్రహ్మయ్య అక్కడి నుండి బయటికి వస్తూ ఇలా అనుకుంటూ ఉంటారు, యువరాజు ఎందుకు నాపై అంత కోపం చూపించాడు? అతనికి నేనేం హాని చేశాను? అతను చాలా పొగరుబోతు, అలాగే ఎంతో దుర్మార్గుడు కూడా. అతను తన ఈడు వారికి కొందరికి జీతాలు ఇచ్చి తన వద్ద ఉంచుకొని వారిని వెంటేసుకుని అచ్చొచ్చిన ఆంబోతులాగా అదుపు ఆజ్ఞ లేకుండా అందరినీ అవమానిస్తూ హింసిస్తూ ఇతరుల బాధలను చూసి ఆనందిస్తూ ఉంటాడు. అతను నీకి ఎదురుపడినా నువ్వు తలదించుకొని వెళ్ళిపో. దుష్టులకు దూరంగా ఉండటమే మంచిది. మహారాజు చెప్పిన విధంగా బ్రహ్మయ్యకు అన్ని విధాల సదుపాయాలు కల్పిస్తారు. ఇక బ్రహ్మయ్య అక్కడే వైద్యుడిగా కొలువు చేస్తూ ఉంటాడు. మెల్లగా అందరూ అతను ఎంతో మంచివాడు అని పొగడడం మొదలు పెడతారు. యువరాజు బ్రహ్మయ్యతో 1-2 సార్లు వెటకారంగాను అలక్ష్యంగాను మాట్లాడి కోపం తెప్పిస్తాడు. కానీ బ్రహ్మయ్య తన కోపాన్ని అణచుకొని ఇలా అంటాడు, యువరాజా, మనిషికి తగిన మర్యాద చెప్పడం నేర్చుకోండి. నేను మీ వద్ద కొలువు చేస్తున్నాను, కానీ నీ బానిసను కాను. ఆ విషయం మీరు మరిచిపోకండి అని గట్టిగా హెచ్చరించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పొగురుబోతులకు ఆత్మాభిమానం కల వారందరూ
పొగరుబోతులుగానే కనబడతారు కనుక ఆ యువరాజుకి బ్రహ్మయ్యపై ఆగ్రహం వస్తుంది. అప్పుడు తన అనుచరులతో ఇలా అంటాడు, ఈ రాజ్య వైద్యుడికి ఎప్పుడో ఒకసారి బాగా బుద్ధి చెప్పాలి. నాన్నగారు ఇతనికి ఎక్కువగా చనువు ఇచ్చారు, అందుకే ఇతను ఇంతలా ఎగిరి పడుతున్నాడు అని అంటాడు. యువరాజు అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నా ఒకరోజు రాత్రి లభిస్తుంది. చీకటి పడిన తరువాత యువరాజు వీరేంద్ర తన అనుచరులలో ఒకరైన రాఘవేంద్రుడు అనే మరొక యువకుడు ఒక వీధిన గుర్రాలెక్కి వస్తూ ఉండగా వైద్యుడు బ్రహ్మయ్య కూడా గుర్రమెక్కి వారికి ఎదురు వస్తాడు. రాజకుమారుడు బ్రహ్మయ్య గుర్రానికి అడ్డంగా నిలబడి, మొన్న నువ్వు మర్యాద కావాలన్నావు కదా, ఇప్పుడు నీకు ఎలాంటి మర్యాద చూపాలో ఇవ్వటం కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు దొరికావు, ఇదిగో నేను ఇచ్చే మర్యాద అంటూ తన ఒర నుంచి కత్తి తీస్తాడు. బ్రహ్మయ్య కూడా కత్తి తీయక తప్పింది కాదు. ఇద్దరు గుర్రాలు దిగి కత్తి యుద్ధానికి తలపడతారు. రాజకుమారుడి అనుచరుడు రాఘవేంద్రుడు కూడా గుర్రం దిగి కత్తి తీసి రాజకుమారుడి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూ తన ప్రక్కనే నిలబడతాడు. వీరేంద్రకు మాటలలో ఉన్న పౌరుషం చేతలలో లేదు. ఇక బ్రహ్మయ్య యువరాజు ఇద్దరు యుద్ధం చేస్తూ ఉండగా రాఘవేంద్రుడికి యువరాజు ఓడిపోతున్నాడని అర్థమవుతుంది. అందుకే వారు పిలవకపోయినా వారిద్దరి మధ్యలోకి వెళతాడు. బ్రహ్మయ్య కత్తి వేగానికి మరుక్షణం రాఘవేంద్రుడి తల తెగిపడుతుంది. ఈ మధ్యలో యువరాజు గుర్రమెక్కి పారిపోతాడు. ఇక ఆ రాజ్యంలో ఉండడం క్షేమం కాదని బ్రహ్మయ్య కూడా గ్రహించి తన గుర్రమెక్కి తాను కూడా అక్కడి నుండి పారిపోతాడు. యువరాజు తన తండ్రి వద్దకు వెళ్ళి అక్కడ జరిగిందంతా చెబుతాడు. అతనికి నేను అంత మర్యాద ఇస్తే అతను నా కొడుకు మీదకే కత్తి దూస్తాడా? అతని పట్టి ఇప్పుడే నా ముందుకు తీసుకురండి అని ఆజ్ఞ ఇస్తాడు మహారాజు. ధర్మయ్య కోసం సైనికులు బయలుదేరుతారు. ధర్మయ్య తెల్లవారేలోపు రాజ్యం వదిలి వెళ్ళిపోతే అతనికి ఏ భయం లేదని, అందుకని అతను తెల్లవార్లు గుర్రాన్ని వేగంగా తోలుతూ ఉంటాడు. కానీ అతను రాజ్యపు సరిహద్దు దాటే లోపుగానే తెల్లవారిపోతుంది. ఇక గుర్రం అలసిపోయి ఉంటుంది. గుర్రంతో పాటు బ్రహ్మయ్య కూడా అలసిపోయి ఉంటాడు. ఇద్దరికీ రాత్రంతా నిద్ర లేదు. తెల్లవారిన తర్వాత ఒక గ్రామం కనిపిస్తుంది. ఆ పగలంతా ఎవరి ఇంటినైనా విశ్రాంతి తీసుకుని చీకటి పడిన తర్వాత తిరిగి ప్రయాణం చేద్దామని అనుకుని ఆ గ్రామంలోనికి వెళతాడు. అక్కడ సుందరయ్య అనే అతని ఇంటి ముందుకి వెళతాడు. ఎవరయ్యా నువ్వు, ఇంత పొద్దున్నే వచ్చావే? అయ్యా, నేను పొరుగురికి ఒక ముఖ్యమైన పని మీద వెళుతున్నాను. నా గుర్రము నేను ఇద్దరం అలసిపోయాము. తమరు అనుమతిస్తే ఈ పూట ఇక్కడే విశ్రాంతి తీసుకుంటాము అని బ్రహ్మయ్య అడగగా సుందరయ్య దానికి సరే అంటాడు. బ్రహ్మయ్యకు ఆశ్రయం దొరుకుతుంది. ఆ పగలంతా విశ్రాంతి తీసుకుంటాడు. సాయంత్రం బ్రహ్మయ్య చీకటి పడడం కోసం ఎదురు చూస్తూ ఉండగా ఆ సమయానికి సుందరయ్య వస్తాడు. అయ్యా, మీకు కృతజ్ఞతలు. నాకు ఆశ్రయం ఇచ్చినందుకు. మీరు ఇక్కడ ఒక్కరే ఉంటారా లేదా నీ వాళ్ళెవరైనా ఉన్నారా? నేను గొప్ప ధనికుణ్ణి కాదు, కానీ మాది గొప్ప వంశమే. మా అల్లుడు ఈ గ్రామానికి అధికారి. నా కుమార్తె ప్రస్తుతం గర్భంతో ఉంది. ఇకపోతే నా కుమారుడు, వాడు నగరంలో కొలువు చేస్తున్నాడు అని చెప్పగానే గోడ మీద ఉన్న రాఘవేంద్రుడి చిత్రపటం చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోతాడు బ్రహ్మయ్య. తాను తల నరికి చంపిన రాఘవేంద్రుడు ఇతని కుమారుడే అని బ్రహ్మయ్యకు అర్థమవుతుంది. అంటే అతని మరణ వార్త ఇంకా ఈ గ్రామానికి చేరలేదు. అతని కొడుకుని చంపిన వాడికే ఆశ్రయమిచ్చానని అతనికి ఇంకా తెలియదు. అప్పుడు బ్రహ్మయ్య నెమ్మదిగా ఇలా అడుగుతాడు, మీ కుమారుడి పేరేమిటండి? అతను నగరంలో ఏం పని చేస్తున్నాడు? మా కుమారుడు రాజకుమారుడికి అనుచరుడిగా పనిచేస్తున్నాడు. వాడి పేరు రాఘవేంద్ర. అంటే ఇతను కొడుకు నా చేతనే చనిపోయాడా? ఆయన నుండి నేను ఆతిథ్యం పొందానా? ఇక ఈ గ్రామంలో నేను ఉండడం క్షేమం కాదు. రాఘవేంద్ర మరణ వార్త ఈ గ్రామానికి వచ్చి తీరుతుంది. అప్పుడు ఈయన నన్ను తప్పకుండా శిక్షిస్తాడు. పైగా ఇతని అల్లుడు కూడా గ్రామాధికారి అని మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు బ్రహ్మయ్య. బ్రహ్మయ్యకు పశ్చాత్తాపము, భయము ఒక్కసారిగా కలుగుతాయి. అందుచేత బ్రహ్మయ్య పైకి లేచి నిలబడి, అయ్యా, ఇక మాకు సెలవిప్పించండి. మీ దయ వల్ల నేను నా గుర్రము ప్రయాణిక బడిలిక నుండి తేరుకున్నాము. నేను ఇంకా చాలా దూరం వెళ్ళాలి. అదేమిటి నాయనా, కొద్ది సమయంలో చీకటి పడిపోతుంది కదా, ఈ రోజుకి ఇక్కడే ఉండి రేపు బయలుదేరులే. లేదులేండి, నాకు రాత్రి ప్రయాణం అలవాటే అంటూ బ్రహ్మయ్య ప్రయాణానికి సిద్ధమవుతాడు. ఇంతలో అక్కడికి ఒక అతను వచ్చి, బాబుగారు, మీ అమ్మాయికి అకాలంగా నొప్పులు ఆరంభమయ్యాయి బాబు. ఆమె స్పృహ తప్పి పడిపోయింది. వైద్యుడు తమ వల్ల కాదు అన్నారు బాబు. పెద్ద పెద్ద వైద్యులను ఎవరినైనా పిలిపించాలంట అని అతడంటాడు. కుమార్తె ప్రాణాపాయ స్థితిలో ఉంది అని తెలియగానే సుందరయ్య ప్రాణం విలవిలలాడిపోతుంది. ఒకవైపు చీకటి పడిపోతుంది. మంచి వైద్యులను రప్పించాలంటే
నగరానికి కబురు పంపాలి. దేవుడా, ఇప్పుడు నేనేం చేయాలి? ఆయన పడుతున్న ఆందోళన చూసిన బ్రహ్మయ్య తన ఉద్దేశాన్ని మార్చుకొని ఇలా అంటాడు, అయ్యా, మీకెలాంటి అభ్యంతరం లేకపోతే ఆమెను నేను చూస్తాను, నేను కూడా ఒక వైద్యున్నే అని చెప్పగా బ్రహ్మయ్య మాటలకు ఒక్కసారిగా సుందరయ్యకు ప్రాణం లేచి వచ్చినట్టవుతుంది. బ్రహ్మయ్యను తీసుకుని తన కుమార్తె ఇంటికి వెళతాడు. అక్కడ తన అల్లుడు కూడా ఉంటాడు. అక్కడ ఆమెను చూసి నాడి పరీక్షించి, నేను రావడం చాలా మంచిదైంది, ఈమె చాలా ప్రమాద స్థితిలో ఉంది, అయితే నేను ఈమె ప్రాణాన్ని కాపాడగలను, బహుశా తెల్లవారేలోగా ప్రసవం కూడా అయిపోతుంది, 2 ప్రాణాలు దక్కేలా చూస్తాను, మీరేమీ అధైర్యపడకండి అని చెప్పి వాళ్లను బయటికి పంపి తలుపులు వేస్తాడు. ఆమెకు వైద్యం చేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి నగరం నుండి ఒక సైనికుడు వచ్చి ఇలా చెబుతాడు, రాజుగారి నుండి కబురు వచ్చిందండి. గడిచిన రాత్రి రాజ్య వైద్యుడైన బ్రహ్మయ్య అనే వ్యక్తి రాజకుమారుడి పైన, అతని వెంట ఉన్న రాఘవేంద్రుడి పైన అకారణంగా కత్తితోసి రాఘవేంద్రుడిని చంపి పరారి అయిపోయాడు. ఆ రాజద్రోహి మీ పరిసర ప్రాంతాలకు వచ్చిన పక్షంలో అతన్ని పట్టుకుని విచారించి మరణదండన విధించమని రాజా ఆజ్ఞ అండి. తన కొడుకు మరణ వార్త వినగానే ఒక్కసారిగా సుందరయ్య కుప్పకూలిపోతాడు. ఒక్కగానొక్క కుమారుడు, వాడిని ఎంతగానో ప్రేమగా పెంచాను, వాడు బ్రతికి బాగుపడి మా ఇంటి కీర్తి ప్రతిష్టలను పెంచుతాడు అనుకున్నాను, ఎన్నో కలలు కన్నాను, ఆ కలలన్నీ ఒక్కసారిగా కరిగిపోయాయి అని బాధపడుతూ ఉండగా అకస్మాత్తుగా ఆయనకు తన అతిథి జ్ఞాపకం వస్తాడు. అతిథి తన పేరు చెప్పలేదు, కానీ మిగిలిన విషయాలన్నీ ఆ రాజ్య సైనికుడు చెప్పిన దానికి సరిపోతున్నాయి. అతను కూడా ఆ రాజ్యం నుండి వచ్చాడు. అతని వృత్తి కూడా వైద్యుడే. రాత్రి ప్రయాణం చేసి తెల్లవారిన తన గ్రామానికి చేరుకున్నాడు. అతనే రాజకుమారుడిని, తన ఏకైక కుమారుడిని హత్య చేసిన వాడని స్పష్టమవుతుంది. తన కడుపులో చిచ్చు పెట్టిన ఆ దుర్మార్గుణ్ణి తన చేతులతోనే చంపాలనుకుంటాడు సుందరయ్య. ఆయన ఎవరితోనూ ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంటి లోపలికి వెళ్ళిపోతాడు. అతనికి ఒకచోట గొడ్డలి కనిపిస్తుంది. అది తీసుకుని తన కూతురు ఉన్న గదిలోకి ప్రవేశిస్తాడు. తన కూతురు మంచంపై పడుకుని ఉంటుంది. బ్రహ్మయ్య తన కూతురికి కొద్దిగా దూరంలో నిలబడి ఉంటాడు. కానీ చేతిలో మాత్రం ఏదో పట్టుకున్నట్టు కనిపిస్తాడు. బ్రహ్మయ్య అని గట్టిగా పిలుస్తాడు సుందరయ్య. సుందరయ్యకు అనుమానం ఏదైనా మిగిలి ఉంటే అది కాస్త తీరిపోయింది. ఆ క్షణంలోనే బ్రహ్మయ్య చేతిలో ఒక పసికందు కనిపిస్తుంది. బిడ్డను చూసి ఆగిపోతాడు సుందరయ్య. అయ్యా, నా పని సక్రమంగా నెరవేరింది. మీ కుమార్తెకు గాని ఈ బిడ్డకు గాని ఇక ఏ అపాయమూ లేదు. సైనికుడు చెప్పిందంతా విన్నాను. ఇప్పుడు నన్ను మీరు ఏం చేయాలనుకున్నా చేయవచ్చు అంటాడు బ్రహ్మయ్య. సుందరయ్య చేతిలో గొడ్డలి జారి కింద పడిపోతుంది. బాబు, నీకు నా ఇంట చాలా పెద్ద అపాయం రానున్నది. నువ్వు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో. ముందు ద్వారం గుండా వెళ్ళవద్దు, అక్కడ నా అల్లుడు ఉన్నాడు. వెనుక ద్వారం గుండా పారిపో నాయనా అంటాడు సుందరయ్య చాలా బాధగా. బ్రహ్మయ్య జరిగిన సంగతిని గ్రహిస్తాడు. అతను అప్పుడే బయలుదేరి తిరిగి తెల్లవారే లోపుగా ఆ రాజ్యం దాటిపోయి మరొక రాజ్యం చేరి అక్కడ నివాసం ఏర్పరచుకుంటాడు. దీన్ని బట్టి బాబాగారు మనకు ఏం తెలియజేస్తున్నారంటే, జీవితంలో మనకు ఏదైనా సమస్య వచ్చినా లేదంటే శత్రు బాధ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఆ శత్రువు మిమ్మల్ని హాని తలపరిచినా కూడా వారికి మనం తిరిగి హాని చేయకూడదు అన్న ఉద్దేశంతో బాబాగారు ఈ సందేశాన్ని మనకు అందించారండి. మన జీవితంలో మనం చేసే గొప్ప పని ఏంటి అంటే, మన జీవితంలో ఎంతటి పెద్ద శత్రువులు మనకు ఉన్నా కూడా వారు ఒకానొక సమయంలో మనల్ని ఆశ్రయించినట్లయితే అలాంటి సమయంలో క్షమించే గుణం ఉండాలి. అప్పుడు నీ మనస్సు ఆకాశమంత ఎత్తులో ఉంటుంది. వారు నిన్ను అంతలా పొగుడుతారు. కాబట్టి మన జీవితంలో ఎంతటి శత్రువులు ఉన్నా కూడా వారిని ప్రేమగా పలకరించినట్లయితే ఎంతటి శత్రువులైనా మనకు అనుకూలంగా మారిపోతారు. మన జీవితం కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. ఈ కథలో సుందరయ్యది చాలా గొప్ప మనసని చెప్పాలి. అంతేకాకుండా బ్రహ్మయ్య కూడా కావాలని చెయ్యలేదు. అతను తనకు తానుగా, రాఘవేంద్రుడు తనకు తానుగా వచ్చి మధ్యలో అడ్డుపడ్డాడు. అందువల్లనే అతనికి అలాంటి ప్రమాదం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవరి తప్పు లేదు. కానీ బ్రహ్మయ్య వల్ల సుందరయ్యకు తీరని లోటు మిగిలిపోయింది.
తన కుమారుడు చనిపోవడం, అదే సమయానికి తన కూతురికి మనవడి రూపంలో తన కొడుకే పుట్టడం సంతోషంగా భావించి బ్రహ్మయ్యను వదిలేస్తాడు. ఈ కథ నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.